నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దాం. ఆర్మూర్ మరియు నందిపేట్ సమావేశాలలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళీ భూక్యా నాయక్, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిల పిలుపు. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీస్ కవాతు. బాల్కొండలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కవాతు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శివాజీ ఫ్లెక్సీ వివాదం. రెండు కులాల మధ్య వాగ్వాదం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీగా బలగాల మోహరింపు. కొటార్మూర్లో విద్యుత్ ఘాతంతో దగ్ధమైన హార్వెస్టర్, మంటలార్పిన ఫైర్ సిబ్బంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ మురళీ నాయక్ భూక్యా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో విశ్రాంత ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, విశ్రాంత ఉద్యోగులు సైతం పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ సభ్యులు తదితరులు ఉన్నారు. 20 ఎకరాలు వెల్ఫేర్ స్కూల్కి ఇచ్చారు. చూసేది కావచ్చు, పెద్దది వెల్ఫేర్ స్కూల్ ఒక 20 ఎకరాలు ఇచ్చారు. అయినా కానీ ఒక 33 నుంచి 35 ఎకరాలు అక్కడ ఉంది. దాంట్లో కొంత పార్ట్ కబ్జా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే నేనేం చేసినానంటే ఇదే బెస్ట్ అని చెప్పి నేను ఆలోచన చేసి కొంతమందితో, మా పార్టీ నాయకులతో అందరితో మాట్లాడి ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని అందరిని తీసుకొని వెళ్ళి ల్యాండ్ చూసినాం. బాగుంది అనేది మనం సిఫార్సు పంపించడం జరిగింది. కానీ దానికన్నా ముందు ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిందంటే, మన నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు ఉపాధ్యాయుడిగా కష్టపడి ఈ స్థాయికి వచ్చేసి అనేక విద్యా సంస్థలను స్థాపించి ఆల్ ఫోర్స్ అనే మొత్తం స్కూల్ బిల్డింగ్ సబ్బుకు యాజమాన్యంతో పాటుగా వారు ఈరోజు ప్రజల్లో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన నరేందర్ రెడ్డి గారిది. చాలా సౌమ్యుడు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ బాక్స్లో 2వ పేరు, వారి పేరు పక్కన 1 అని నెంబర్ వేసి భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి. వారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి పట్టభద్రులు, అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావులందరికీ ఒకటి కోరుతా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తిరగక ముందే 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి మొదటి తారీఖు నాడే వాళ్ళకు జీతం వచ్చేటట్టుగా, అదేవిధంగా పెన్షనర్స్ కూడా చాలా గర్వంగా మొదటి తారీఖు నాడే మాకు పెన్షన్ వస్తుందని వారు కూడా చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బాక్సుల తరలింపు, పోస్టల్ బ్యాలెట్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలతో వసతులు, పోలీస్ బందోబస్తు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు, పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. బడా భీమ్గల్ ఘటనలో దళితులను
ఇబ్బందులకు గురి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బడా భీమ్గల్ దళిత కుటుంబాలతో పాటు దళిత సంఘాల నాయకులు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ను అవమానపరిచిన వారిపై కేసు నమోదు చేయాలని, తమ కాలనీలో నిర్మిస్తున్న నీటి తొట్టి నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, బడా భీమ్గల్ గ్రామస్తులు ఉన్నారు. బొమ్మలు పెడుతూ బ్యానర్ పెట్టి మాకు పోకుండా అంబేద్కర్కు అడ్డంగా బ్యానర్ పెట్టి మాకు చాలా బాధాకరంగా చేస్తున్నారు కాపు వాళ్ళు. దానికి మేము ఎన్నోసార్లు నచ్చజెప్పినాం, అయినా వాళ్ళు వినకుండా మా మీదకి కొట్టడానికి కానీ బెదిరించడానికి కానీ ముందుకు వచ్చిండ్రు. అయినా మేము పోలీసులకు కంప్లైంట్ చేసినాము, అయినా తగ్గకుండా మళ్ళీ గోడలు కట్టిండ్రు. దయచేసి అది గోడలు తీసేసి, అంటే బ్యానర్ కుండి కట్టి చిన్న కుండి కట్టిందని తీసేసి మాకు సహకరించగలని కోరుకుంటున్నాం. నీళ్ళకు ఇబ్బంది ఉన్నది, నీళ్ళ కడకపోయినా కయ్యమే. అంబేద్కర్ తీసి పడేసిండ్రు కచర కుండీలా. మమ్మల్ని ఏడికి పోయినా హింసిస్తున్నారు. మీరు మాల మాది వాళ్ళు మా తాడికి రాకుండ్రి, మీరు దూరం ఉండ్రి, మీరు చిల్లర జాతి వాళ్ళు చిల్లరలోనే ఉండవు. ఆడవాళ్ళు అన్ని 3 సంవత్సరాలు ఇట్లా కానీ ఆడికి ఎంత తగ్గించుకుంటే వాళ్ళంతా హెచ్చిపోబడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఇంకా కొట్టిండ్రు సుగా పోలీసు వాళ్ళంచుగా నువ్వు కేసి హింసించుకొని మేము అక్కడ మా గేటు బార్డరే దాటలేదు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సిద్ధులగుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. సిద్ధులగుట్టపై ఆలయాల్లో రంగులు వేస్తూ శివరాత్రి పండగ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ముస్తాబు చేయడం జరుగుతుందని, అదేవిధంగా సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని, శివరాత్రి మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జీపు జాతాను రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి 3 సంవత్సరాల తర్వాత అవే చట్టాలకు పేరు మార్చి మరోసారి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ మార్కెట్ ముసాయిదాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు భూమన్న, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి లింగం, రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అనేది అమలు కాకుండా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రకంగా మార్కెట్లో ఉండే కొలువులన్నీ పోయే ప్రమాదం ఉంది. అదే రకంగా ఈ మార్కెట్లు ఉన్నాయంటే రైతులు కొద్ది గొప్ప ఎంఎస్పి అమలు అవుతూ ఉంది. ఇది రేపు లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకనే కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానం అనేది రైతాంగానికి నష్టం చేసే విధంగా ఉంది. కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని రైతులు, ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొట్టార్మూర్లో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని హార్వెస్టర్ వాహనం దగ్ధమయ్యింది. ఈ సందర్భంగా బాధితుడు నర్సరెడ్డి మాట్లాడుతూ బైంసా మండలం కమోల్ గ్రామం నుండి ఆర్మూర్ ప్రాంతానికి వ్యవసాయ పనుల నిమిత్తం హార్వెస్టర్ను తీసుకురావడం జరిగిందని, గురువారం రాత్రి డ్రైవర్ హార్వెస్టర్ వాహనాన్ని కొట్టార్మూర్లో గల ఖాళీ ప్రదేశంలో పార్కు చేసి వెళ్లాడని, హార్వెస్టర్ వాహనంపై ఉన్న విద్యుత్ వైర్ల వల్ల వాహనానికి నిప్పంటుకుందని పెట్రోలింగ్లో ఉన్న పోలీసు అధికారులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారని, వాహనం అప్పటికే పూర్తిగా కాలిపోయిందని అన్నారు. ఈ పని నిమిత్తము ఆర్మూర్ ఏరియాలో జొన్నలు పడుతున్నాం. సాయంత్రం పని అయిపోగానే అక్కడ పెట్టడం జరిగింది. తినేమో రాత్రి డ్రైవర్గా వెళ్ళిపోయిండు మిల్స్ చేయడానికి, అక్కడనే వండుకున్నాడు. రాత్రి 2:30 మధ్యలో పోలీసు వాళ్ళు చూసిండ్రట. ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రట. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు అడావుడిగా పోయి ఆర్పడం జరిగింది. ఆర్పిన తర్వాత వెంటనే నాకు ఫైర్ స్టేషన్ సార్ ఫోన్ చేసి, ఆ రాత్రి నేను లిఫ్ట్ చేసిన తర్వాత ఇట్లా జరిగింది బాబు,
అని చెప్పారు. సార్ మరి రాత్రి పెట్టినాము అని అంటే ఇగో ఈడ వైర్ల కింద పెడతాడా అని సార్ కూడా అన్నాడు. అంటే వైర్ కింద అని పెట్టలేదని డ్రైవర్ అన్నాడు. జరిగిందో తెలియదు. మాకు ఎటువంటి కొత్త ఏరియా సార్, కోఆపరేషన్ కూడా అందరితో మంచిగానే ఉంది, ఏమి ఇబ్బంది లేకుండే. ఎందుకంటే రైతులకు కూడా తెలుస్తాయి కదా మాకు, వాళ్ళే మధ్యాహ్నం డ్రైవర్కు మిల్చిపెట్టింది, సహకరించారు. ఇక ఎటువంటి ఇది లేదు. ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, వాళ్ళు తొందరగా పోయింది సార్. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోటే. ఆర్మూర్ పట్టణంలోని ఈశ్వర్య బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో 89వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయాదీది మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్స్, స్టేషనరీ వస్తువులను సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి పట్టుదల, ఏకాగ్రతతో కృషి చేయాలని సూచించారు. ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. పట్వారి తులసికుమార్ కొన్ని సంవత్సరాల నుంచి సమాచారం చేసినప్పుడు దాని గుర్తింపుగా జాతీయ అవార్డు ఇప్పుడు కూడా మన ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల వారి పిల్లలకు చాలా సహాయం చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ చేస్తున్నాడు, మీరు సాధించినట్టు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఎగ్జామ్స్ 25 days ఉన్నాయి కాబట్టి ఆ ఆశీర్వాదం గుర్తించుకోవాలి, మనము సాధించాలి. బయట ఎక్కువ మార్క్స్ కాబట్టి మనం కూడా చాలా సంతోషాలు, అందరూ కష్టపడాలి. సార్ వేరు మనం ఇంకా పై చేసుకోగలం, అదే వాడు ఇండియన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టణ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో 56,000 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం వైపు ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు, పట్టభద్రులు తదితరులున్నారు. అందుకొరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఎక్కడికక్కడే చదువుకొని ఉద్యోగాలు రాకుని ఇబ్బంది పడుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ శిక్షణ కల్పించాలి. శిక్షణతో పాటు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం. మీకు తెలుసు ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మొదటి తారీఖు నాడు మీకు ఉద్యోగం. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శివాజీ జీవిత చరిత్ర గురించి శివాజీ యూత్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శివాజీ యూత్ విశ్వ హిందూ పరిషత్, హిందూ యోజన సంఘాల ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయ బృందం, యోజన సంఘాల సభ్యులు సుధాకర్, శ్రీనివాస్, రమేష్, సాయి, సురేష్, స్కూల్ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శివాజీ యొక్క ఆదర్శంగా నిలబడి అతని యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని రాయడము, దీనికి ఎక్కువగా ప్రోత్సహించినటువంటి, ముఖ్యంగా ఇలాంటి అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి భద్రత సభ్యులందరికీ గంటాపరంగా వాళ్ళు కరతాళ ప్రభుత్వం వాళ్ళకు అభినందనలు చేస్తున్నాము. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అందరూ కూడా ఛత్రపతి శివాజీ యొక్క లక్షణాలను పురికొల్పుకోవాలా ఈ సమాజంలో. అప్పుడే మన భారతదేశము, మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో మేలుగా కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని మన బజరంగ దళ్ వేల్పూర్ వారి ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత ఒక మంచి రిజల్ట్ రావడం. అయితే మేము ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటి చెప్పారంటే, గెలుపొందిన పిల్లలే కాకుండా ఎవరైతే అటెంప్ట్ చేసిన పిల్లలు ఎవరుతున్నారో వారికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండడానికి ఈ రోజు 43తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఒక 200 మంది వరకు వాళ్ళు పిల్లలు మేము ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో పాల్గొన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా మాకు ఎంకరేజ్ సహకారంగా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది గత చరిత్రలో మనము తెలియని కొన్ని చరిత్రలు మనకు ఈ విధంగా మనం హింసింపబడ్డ చరిత్రని మనము ఒక పాఠ్య పుస్తకాలకు ఒక మంచి చరిత్ర అనుకుని మేము ఊహించుకొని మేము గడిపిన మా చరిత్ర అది కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తులో మీ పిల్లలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో కమిషనర్ గోపు గంగాధర్ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ మరియు కస్తూర్బా గాంధీ బాలిక హాస్టళ్లను తనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూమ్ మరియు డైనింగ్ హాల్ని పరిశీలించారు. ప్రతి హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. వంట రూమ్ గదిని మరియు స్టోర్ రూమ్ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. భోజనాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. బాత్రూంలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ ఏఈ శ్రీకుమార్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా మున్నూరు కాపు కుమ్మరి కులానికి చెందిన 2 సంఘాల సభ్యులు శివాజీ ఫ్లెక్సీ పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగించాలని మాల మాదిగ కులస్తులు బడా భీమ్గల్ గ్రామాభివృద్ధి కమిటీకి విన్నవించుకున్నారు. గ్రామాభివృద్ధి చెప్పినా కానీ వినలేదు. మాల మాదిగ కులాల కుటుంబాల సభ్యులు పోలీసులకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. పోలీసులు రాగానే ఫ్లెక్సీ తొలగించి అక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నీటి గుండా నిర్మించాలని పట్టుబట్టి నిర్మాణాన్ని ప్రారంభించారు. పోలీసులు విచారించిన పోలీసులను తోసివేసి నిర్మాణం చేయడంతో పోలీసులకు కాపు కులస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. మాల మాదిగ కుల సభ్యులు అక్కడే ఉన్నా కూడా గొడవ జరగవద్దని శాంతియుతంగా కూర్చున్నారు. పోలీసు బలగాలను దింపి నిర్మాణాన్ని ఆపేసి అక్కడే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాల మాదిగ కుల సభ్యులు అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ని అవమానపరిచేలా చేస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మాల మాదిగ 500 కుటుంబ సభ్యులకు న్యాయం చేసి దోషులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న సర్పంచ్ గారు ఇప్పుడు ఒక ఉప సర్పంచ్ ఈయనే ఉన్నాడు. ఈయన ఉప సర్పంచ్ గారు పాలక వర్గం సీసీ రోడ్లు వచ్చినప్పుడు దీన్ని తీసేసారు అని మీరు చెప్తున్నారు. మా మోకా మీద కూడా చూస్తే పాత ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. దానికి సంబంధించింది సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఏదో ఒక పరిష్కారం అయ్యేది. ఎందుకంటే కొత్త సర్పంచ్ చేసినప్పుడు మీరు కూడా ఇష్యూ చెప్తుండ్రి, పరిష్కారం అయ్యేది. ఈ సంవత్సర కాలంలో ప్రత్యేక అధికారుల పాలన మీ అందరికి తెలుసు. నేనే మీ ఊరు సర్పంచ్ను, నేనే ఎంపీడీని. నా దృష్టికి అది వచ్చింది. ఫ్లెక్సీ ఇష్యూ వచ్చింది, ప్లస్ ఇది వచ్చినప్పుడు ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు. అంటే ఇవాళ ఉన్న కోపము రేపటికి ఉండదు కాబట్టి ఆయన పరిష్కరిస్తున్న ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసినాం తప్ప దాన్ని మా దగ్గరికి వెళ్ళి తొలగించలేము. ఆ పేపర్ని మా దగ్గరికి వెళ్ళినా పరిష్కారం కానట్టు అయినట్టు లేదు, పరిష్కారం పెండింగ్ ఉన్నట్టు. ఒక సర్పంచ్ వస్తే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు, ఒక ఎంపీటీస్ వస్తే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు. వాళ్ళు వివిధ కులాలు మతాలకు సంబంధించిన వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తారనే ఉద్దేశంతో దాని మీద కొంచెం పక్కకు పెట్టి మనం చూసినా తప్ప వేరే ఉద్దేశం లేదు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ శాఖ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ భవనంలో సెమినార్ హాల్లో SC/ST సెల్ మరియు బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ధారావత్ నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టర్ యాదగిరి, ప్రిన్సిపల్ ఆరతి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ భారతదేశంలో బంజారాల సంస్కృతి సంప్రదాయాలు గొప్పదని కొనియాడారు. గౌతమ బుద్ధుని ఆశయాలను ఆచరణలో చూయించి సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి అడుగులు వేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. మహాత్ములు ప్రబోధించే 22 కమాండెంట్స్ను విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ భారతదేశంలో జాతుల విముక్తి పోరాటంలో సంత్ సేవలాల్ కృషి మరువలేనిదని పేర్కొన్నారు. బంజారా జాతి వారసత్వాన్ని, సంస్కృతిని, ఆచరణను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబా పులే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ జైపాల్ని అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, RCO సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దాం. ఆర్మూర్ మరియు నందిపేట్ సమావేశాలలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళీ భూక్యా నాయక్, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిల పిలుపు. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీస్ కవాతు. బాల్కొండలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కవాతు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శివాజీ ఫ్లెక్సీ వివాదం. 2 కులాల మధ్య వాగ్వాదం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీగా బలగాల మోహరింపు. కొటార్మూర్లో విద్యుత్ ఘాతంతో దగ్ధమైన హార్వెస్టర్. మంటలార్పిన ఫైర్ సిబ్బంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.